హాయ్ గాయ్స్, దిస్ ఇస్ జ్యోతి రాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఫిష్ పులుసు. ఎంతో డెలిషియస్గా ఉండే ఈ ఫిష్ పులుసు కోసం నేను ఇక్కడ క్యాట్ ఫిష్ని యూస్ చేస్తున్నాను. మరి ఈ ఫిష్ పులుసు తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూసేద్దాం. ఇక్కడ నేను 2.5 ఎల్బీల క్యాట్ ఫిష్ని తీసుకున్నాను. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ కోసం నేను 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2.5 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. వీటితో పాటు ఒక పెద్ద సైజు నిమ్మకాయని హాఫ్కి కట్ చేసుకొని హాఫ్ నిమ్మకాయ ముక్కని పిండుకున్నాను. ఇలా నిమ్మరసం యాడ్ చేయటం వలన చేప ముక్కలు గట్టిగా ఉంటాయి. అలాగే పులుసుకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుతూ చేప ముక్కలకి పట్టించాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం చేప ముక్కలకి బాగా పట్టించిన తర్వాత మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో 30-40 నిమిషాల వరకు పెట్టుకోవాలి. పులుసు కోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానవేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేయటం వలన ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. తర్వాత 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని వేపుతూ 1 టీ స్పూను కసూరి మెతి వేసుకోవాలి. కసూరి మెతి ప్లేస్లో ఫ్రెష్ మెంతి కూర కూడా వేసుకోవచ్చు. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుతూ ఈ మిశ్రమాన్నంతా చక్కగా వేయించుకోవాలి. ఇదంతా చక్కగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మిశ్రమము ఈ చేప ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఫిష్ ముక్కలు మరొక వైపుకు తిప్పుకొని మూత పెట్టి మరొక నిమిషం మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి నెమ్మదిగా ఒకసారి కూరని కదిపి చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసాన్ని ఇలా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేయటం ద్వారా చింతపండులో ఉండే చిన్న చిన్న ఇసుకలు లాంటివి కూరలోకి వెళ్లకుండా ఉంటాయి.
ఇప్పుడు కూరను ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి 4 నుండి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి హాఫ్ టీ స్పూను మెంతి పొడి, 1.5 టీ స్పూను ధనియాల పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకొని మూత తీసి ఉప్పు చెక్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్‌గా చేసుకునే డెలీషియస్ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ.